వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఈరోజు కాకినాడ కేంద్రంగా ఈ యొక్క భారీ ఎత్తున 17వ విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలు అయితే ఈ యొక్క కాకినాడ పిఆర్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున యూటీఎఫ్ సంబంధించిన నాయకులు మొత్తం అందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ 2 రోజుల సమావేశాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆయన వెంకటేశ్వర గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నక్క వెంకటేశ్వర గారు, సార్ చెప్పండి, ఈ యొక్క యూటీఎఫ్ 17వ మహాసభలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది హాజరయ్యారు? ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 2025లో జరుగుతున్నటువంటి స్వర్ణోత్సవ మహాసభలు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. మొదటి 2 రోజులు పెద్ద ఎత్తున జనరల్ ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి విద్యారంగ అంశాల మీద, అలాగే ఆర్థిక అంశాల మీద, మహిళా సమస్యల మీద మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. గత 50 సంవత్సరాల కాలంలో రాజ్యాంగంలో వచ్చినటువంటి మార్పులు, విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులను కూడా కూలంకషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకించి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 ఏ విధంగా విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేసిందో దాని మీద చర్చించాం. భవిష్యత్తులో 117 రద్దు చేయడం కోసం కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకి నమ్మకం కలిగే దానికోసం అవసరమైతే గ్రామ సభలు పెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలి, నైతిక విలువలను పెంపొందించుకోవాలి, లౌకికత్వాన్ని దేశానికి అవసరం అనేటువంటి భావి భారత పౌరులను తయారు చేసే పద్ధతిలో మన బడిని రక్షించుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రాష్ట్ర మహాసభల్లో ముందుకెళ్ళబోతా ఉన్నాం. అలాగే యూటీఎఫ్ సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇవాళ బోధన కార్యక్రమాలకి పరిమితం చేయాలనేది మా డిమాండ్గా ఉంది. ఇవాళ బోధనేతర కార్యక్రమాల పేరుతో 40 రకాల యాప్లను పెట్టి పెద్ద ఎత్తున ఈ రోజున మా చేత బడిని చెప్పించుకోకుండా పిల్లల్ని బోధనేతర కార్యక్రమాలు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. బడి సమయాల్లో ఈ రోజున శిక్షణా తరగతులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీటన్నిటిని రద్దు చేసి బోధనకు మాత్రమే పరిమితం చేయాలనేటువంటి కాన్సెప్ట్, అలాగే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఇవాళ 20,000 కోట్ల రూపాయలు మా యొక్క పిఎఫ్, ఏపీజేఎల్ అకౌంట్ల నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిలన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించే దిశగా వెళ్ళలేదు. అందుకని 20,000 కోట్ల రూపాయలు చెల్లించాలనేటువంటిది, అలాగే 12వ పిఆర్సీ కమిషన్ వేయాలి, దానికి సంబంధించినటువంటి అయాన్ని కూడా ప్రకటించాలనేటువంటి ఈ అంశాలన్నిటి మీద చర్చించుకుని భవిష్యత్తు కార్యాచరణలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఎంతమంది హాజరయ్యారు, అలాగే ఎవరెవరు ముఖ్య అతిథులు ఇక్కడ పాల్గొనడం జరిగింది? నిన్నటి రోజు ప్రారంభమైన రోజు 25,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ యూటీఎఫ్ చేసినటువంటి స్వర్ణోత్సవ మహాసభలకి హాజరయ్యారు. నిన్న ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు వస్తారని ఆశించాం. వారికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. కానీ నిన్న ప్రత్యేకించి విటపు బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్సీ గారు, అలాగే మా గౌరవ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర గారు, కేఎస్ లక్ష్మణ గారు, బర్రా గోపీమూర్తి గారు ప్రధానంగా విచ్చేశారు. అలాగే ఎస్టీఎఫ్ఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సిఎన్ భారతి గారు హాజరయ్యి మొత్తం విద్యారంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు విద్యారంగానికి సంబంధించి కేరళ విద్యాశాఖ మినిస్టర్ గారు ఎంఏ బేబీ గారు హాజరయ్యారు. అలాగే తమిళనాడు నుంచి విద్యాశాఖ ప్రముఖ నాయకులు మాణిక్యం గారు హాజరయ్యారు. ఏపీ ఎన్జిఓస్ మొత్తం కూడా పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి, మహిళలకు సంబంధించి దావలే గారు కూడా హాజరయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ పార్టీలు సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా నిన్న హాజరైన విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే దానికోసం కావాల్సిన కార్యాచరణకు సంబంధించి చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఈరోజు ఒక భారీ బహిరంగ సభ, భారీ ర్యాలీని కాకినాడ పట్టణంలో ఉపాధ్యాయులతో నిర్వహించబోతున్నాం. రేపు ఎల్లుండి యూటీఎఫ్ నిర్మాణం, అలాగే దానికి సంబంధించినటువంటి భవిష్యత్ కర్తవ్యాలని రేపు ఎల్లుండి జరిగేటువంటి కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దానిపై ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ దేశంలో సహజంగా కొటారీ కమిషన్ చెప్పినటువంటిది కానీ, విద్యా కమిషన్స్ అన్నీ చెప్పినటువంటివి, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా చెప్తున్నటువంటి మాట ఏమంటే 8వ తరగతి వరకు మాతృభాషలోనే పిల్లలకి బోధన ఉండాలనేటువంటిది. ఆ కాన్సెప్ట్ని మేము కూడా అంగీకరిస్తూ ఉన్నాం. 8వ తరగతిలో ప్రాథమిక పాఠశాల, కనీసం ప్రాథమిక పాఠశాల వరకు తెలుగు మీడియం ఉండాలని, 6 నుంచి 10 వరకు సమాంతర మీడియాలు కొనసాగించేటువంటి స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాం. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో బోధన వల్ల పిల్లలు అర్థం కాకుండా చాలామంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే మాతృభాషలో బోధన ఉండాలి, ఇంగ్లీష్ మీడియం బోధన ఉండాలి, 2 రకాల మీడియం. ఎందుకంటే ఇది రెండోది, ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం. తెలుగు రాష్ట్రంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి చెప్పకుండా ఏదో ఇంగ్లీష్ మీడియం అనేటువంటి పేరుతో చెప్పడం ద్వారా పిల్లలు ఈరోజు 10వ తరగతి వరకు ఏదో ఒక రకంగా ఒడినబడిన, ఇంటర్మీడియట్లో ఆ విధమైనటువంటి పద్ధతి లేకపోవడం వల్ల అంతా డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. కనుక
1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే విద్య జరగాలని, 6 నుంచి 10 వరకు సమాంతర మీడియంలు తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 ఉండాలనేటువంటిది యూటీఎఫ్. దానికోసం కూడా మేము ప్రభుత్వంతో అవసరమైతే రాయబారాలను నడుపుతాం. అందరూ కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటే భవిష్యత్తులో కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. రాను ఈ డిఎస్సి చూసుకుంటే డిలే అవుతున్న పరిస్థితి ఉంది, కానీ ఉపాధ్యాయులపై మరింత భారం, అదనపు క్లాసుల భారం కూడా పడుతుంది. దానిపై ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తారు? ఈరోజు ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకించి 36 పీరియడ్లు ఉండాలనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటిది, అలాగే ఆర్టీ యాక్ట్లో ఉన్నటువంటిది. అలా కాకుండా 48 పీరియడ్లు, వారానికి 48 పీరియడ్లను ఈరోజు ప్రభుత్వం చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పని ఒత్తిడికి గురైనటువంటి ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్య పిల్లలకి ఇచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా కుదించుకుంటూ పోతున్నారు 117 పేరుతోటి. గతంలో 40 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఇవాళ 60 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడిని వేసి ఒత్తిడి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా ఎలిమెంటరీ పాఠశాల 1:20గా ఉండాలి. 20 మంది పిల్లలుంటే 2 ఉపాధ్యాయులు ఉండేటువంటి ఒత్తిడికి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే యూపీ పాఠశాలలో అయితే 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, హై స్కూల్లో 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి చెప్తా ఉన్నాం. అలా కాకుండా ఒత్తిడికి గురి చేసి పిల్లల సంఖ్య పెంచి ఉపాధ్యాయులను తగ్గించడం ద్వారా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు డిఎస్సి పోస్టులు 16,000 మెగా డిఎస్సి అని చెప్తా ఉంది ప్రభుత్వం. ఈ మెగా డిఎస్సి వేయడానికి కూడా రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని కొలికొచ్చేటువంటి ప్రయత్నం. ఏదేమైనప్పటికీ రేపు మే 31 లోపు డిఎస్సిని నియామకాలు పూర్తి చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఫిలప్ చేయాలి. 117 రద్దు చేసిన తర్వాత పని భారాన్ని తగ్గించి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా కాకినాడ కేంద్రంగా ఈ రోజు అయితే భారీ ఎత్తున యూటీఎఫ్ 50 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో, అలాగే 17వ మహాసభ అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థి రంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, అలాగే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి విధానాలపైన కూడా పూర్తిగా చర్చించడం జరుగుతుంది. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు, అలాగే మెగా డిఎస్ ద్వారా భారీ ఎత్తున త్వరలోనే నియామకం చేయాలంటూ మొత్తం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అలాగే యాప్ల పని భారం పైన మొత్తం అంతా కూడా దీనిపై చర్చించి ఈరోజు మహాసభలో మొత్తం అంతా కూడా చర్చించుకోవడం జరుగుతుందని, అలాగే ప్రధానంగా సమస్యలను అయితే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యలను భారీ ఎత్తున త్వరలోనే తీర్చాలంటూ ఈ యొక్క సభల్లో భారీ ఎత్తున అయితే రాష్ట్ర నలుమూల నుంచి ఉపాధ్యాయులు అయితే పాల్గొన్న పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.